నెక్స్ట్ పౌలు శీల యొక్క స్కిట్ ని మనం చూడబోతూ ఉన్నాం. మీరు ఎప్పుడైనా స్తుతి ద్వారా విడుదల పొందినట్లు గ్రహించారా? ఇప్పుడు పౌలు శీలలు స్తుతించడం వల్ల ఏం జరిగిందో స్కిట్ ద్వారా పిల్లలు మనకు చూపించబోతున్నారు. చప్పట్లతో వాళ్ళని ఆహ్వానించుదాం. సంతోషం అనేది విశ్వాసం యొక్క నిర్ణయం, అంతేకాని పరిస్థితుల ప్రతిస్పందన కాదు. నిజమైన ఆనందం దేవుడు ఎవరో తెలుసుకోవడంలో, దేవుని ఆరాధించడంలో, దేవుని గురించి ప్రకటించడంలో ఉంది. అందుకే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పు 4:4లో ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని చెప్పినట్లే పౌలు గారు ఎలా క్లిష్ట సమయంలో కూడా దేవుణ్ణి స్తుతించారో, దేవుని యందు సంతోషించారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అపోస్తలుడైన పౌలు మరియు జతపనివాడైన శీలాయు దేవుని సువార్తను ప్రకటిస్తూ మాసిదోనియా దేశంలో ఫిలిప్పు పట్టణమునకు వచ్చారు. ఆ ప్రాంతమునకు అది ముఖ్యమైన పట్టణముగా ఉన్నది. ఆ పట్టణములో కొద్ది దినములు అక్కడ ఉన్నారు. దేనిని గూర్చి చింతపడుకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన ద్వారా కృతజ్ఞతాపూర్వకముగా మీ ప్రార్థన విజ్ఞాపనలను దేవునికి తెలియజేయుడి. దేవుడు మంచివాడు, ఆయన మీ ప్రార్థనల్ని ఆలకిస్తాడు. యేసును అంగీకరించి బాప్తిసం తీసుకోండి, పరలోకానికి వెళ్ళబడతారు. ఎవరైనా సిద్ధంగా ఉన్నారా బాప్తిసం తీసుకోవడానికి? యేసయ్య మాటలు ఎంతో బాగున్నాయి కదా. దేవుడు నాతోనే మాట్లాడినట్లు ఉంది. అవును, ఇవన్నీ వింటా అంటే నిజమనిపిస్తుంది. అలా పౌలు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు అక్కడ లుదియాయు దైవభక్తి గల ఒక స్త్రీ కూడా సువార్త వినుచూ ఉండెను. ప్రభువు నా హృదయమును తెరచెను, యేసయ్య మాటలు నా కోసమే, నేను బాప్తిసము తీసుకుంటాను. అలాగే లుదియా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఈమెకు బాప్తిసం ఇస్తున్నాను. మరి నేను కూడా బాప్తిసం తీసుకుంటాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఈమె కూడా బాప్తిసం ఇస్తున్నాను. అలా పౌలు చెప్పిన మాటల యందు లుదియా లక్ష్యముంచి ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం తీసుకొనిరి. నేను ప్రభువు నందు విశ్వాసము గలదాన్ని, మీరు ఎంచితే మా ఇంటికి రావాలనని మిమ్మును వేడుకుంటున్నాను. సరే, వస్తాం లుదియా. వారు ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పూతోను అను దయ్యము పట్టినదై సోద చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది వారికి ఎదురుగా వచ్చెను. నేను జరిగేది చెప్తాను, జరుగుతున్నది చెప్తాను, జరగబోయేది కూడా చెప్తాను. రండమ్మా రండి, రండయ్య రండి. మీకు ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని సమస్యలు ఉన్నాయి, అన్నీ తీరిపోతాయి. రండమ్మా రండి. మీ భవిష్యత్తు గురించి తెలుసుకోండి. ఈరోజు ఎవరు వస్తారో ఏమో, బాగా లాభం ఉంటుంది నాకు ఈరోజు. ఆగండి, ఆగండి. ఈ మనుషులు దేవుని సర్వోన్నతిని మనుషులు, వీరు రక్షణ మార్గాలకు నడిపిస్తారు. ఆగండి. ఆమె అలాగా అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, యేసు క్రీస్తు నామమున నీకు ఆజ్ఞాపించుతున్న దయ్యమా, ఆమెను వదిలి వెళ్ళిపో. అయ్యో, ఏమి ఇలా పడిపోయింది, మనకి ఇంకా లాభం పోయినట్టే.
ఏం చేశారు మీరు? ఏం చేశారు మీరు? ఏం చేశారు మీరు? ఈరోజు నా లాభం అంతా ఎంత వస్తుంది అనుకుంటే ఎంత పూసింది. ఏం చేశారు మీరు? మిమ్మల్ని ఇలా వదలకూడదు, మీ సంగతి చెప్తాం రాండి, మీకు ఉంటుంది. మిమ్మల్ని ఊరికేనే వదలము, మీ సంగతి చెప్తాం ఉండండి, మీ సంగతి తేల్చేస్తాం ఈరోజు. అలా యజమానుల దగ్గరికి పౌలు శీలలు పట్టుకొని అధికారుల వద్దకు ఈడ్చుకొని పోవుట. అయ్యా, వీళ్ళిద్దరు ఎవరో పౌలు శీలలు అంట. మనం చేయకూడని ఆచారం అంతా చేస్తున్నారు, మొత్తం పట్టణం అంతా ప్రకటిస్తున్నారు. మన పట్టణాన్ని గలిబిలి చేసేస్తున్నారు వీరు. అవునా, వీళ్ళు ఇలా చేస్తున్నారా? వీళ్ళని బెత్తంతో కొట్టండి. అయ్యో నొప్పేసయ్యా అయ్యా ఏసయ్యా కొట్టండి బాగా, వీళ్ళ వల్ల నా లాభం అంతా పోయింది ఈరోజు. ఇంకా కొట్టండి, ఇలా అంతా వదలకూడదు. ఏసయ్యా నొప్పి కొట్టండి కొట్టండి. మా ఊరికే చెడ్డ పేరు తెస్తారా మీరు? కొట్టండి కొట్టండి, వీళ్ళు బాగా కొట్టండి. చెరసాల అధికారి, వీళ్ళని చెరసాలలో వేసి జాగ్రత్తగా చూసుకోండి. సరే అయ్యగారు. చెరసాల నాయకుడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలికి చెరసాలలో త్రోసి వారి కాళ్లకు బొండము వేసి బిగించి, రండ్రా అట్లా, లేరా అట్లా, రండ్రా 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 అట్లా. అవసరమా నీకు పని? అవసరమా నీకు పని? అవసరమా నీకు పని? పెట్రా కాలు దీంట్లో, పెట్రా 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 కాలు దీంట్లో పెట్రా. ఇంకా పెట్రా, నువ్వా పెట్రా. నీకు అవసరమా అదంతా? అవసరమా నీకు? తినేసి పనుకుందామనిలే పోయేది వీడు. దేవుని గురించి అవసరం నీకా? అవసరమా నీకా? నీకు కూడా అవసరమారా? సరే, ఎట్లా బంధించేసిన చూసి పనుకుంటా. రే, మన జైలుకి ఎవరో కొత్తగా వచ్చి ఉన్నారా? మనకి అడిగిరి లాగానే ఉన్నారా? అవును రే. అయితే మధ్యరాత్రి వేళ జరిగినది. పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి, ఖైదీలు వినుచుండిరి. ఏసయ్యా నొప్పి ఏసయ్యా నొప్పి. ఓర్చుకోశీలా, శ్రమ హింస దేవుని నుండి మనల్ని దూరం చేయదు. మనం దేవునిలో ఆనందించుదాం. నిజమైన ఆనందం దేవుని ఆరాధించడంలో ఉంది. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, ఈ శ్రమలో కూడా మాకు సంతోషంగా ఉండడానికి మీరు సహాయం చేయండి యేసయ్యా. ఈ జైల్లో ఉండే ఖైదీలను కూడా రక్షించండి యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ. వీళ్ళ పాటలు కూడా భలే పాడుతున్నారా? ఎంత కొట్టినా కానీ వీళ్ళు పాటలు పాడుతూనే ఉన్నారా? అవును రే, చూడు ఎంత కారుతూనే ఉందా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులన్నీ అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను.
అద్భుతాలు ఇక్కడ జరిగింది. చెరసాల తలుపులు తెరవబడింది. దేవుని బిడ్డలం, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు కనుక మా దేవుడు చూసిన క్రియలు ఇక్కడ జరిగించాలని మేము ఇక్కడే వెళ్ళాము, మేము ఎక్కడికి పోలేదు. కాబట్టి మీరు కూడా రక్షణ పొందండి. యేసు గొప్పవాడు. అయ్యా నన్ను క్షమించండి అయ్యా, నేను మిమ్మల్ని తిట్టాను కొట్టాను అయ్యా, మీ దేవుడు ఎవరిని తెలియకుండా మిమ్మల్ని తిట్టాను కొట్టానని మమ్మల్ని క్షమించండి అయ్యా. మేము రక్షణ పొందడానికి మేమేం చేయాలయ్యా? యేసునందు విశ్వసించు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. సరే రండి అయ్యా, మా ఇంటికి వెళ్దాం. అలాగున ఆ రాత్రి చెరసాల నాయకుడు రక్షింపబడి తన ఇంటికి పౌలు శీలలను చేర్చుకొని వారి ఇంటి వారు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి వారై వారందరితో కూడా దేవుని యందు ఆనందించిరి. ఆమేన్. విశ్వాసం అనేది పరిస్థితుల యొక్క నిర్ణయం అని, విశ్వాసం అనేది నిరీక్షణ యొక్క నిర్ణయం అని, పరిస్థితులకు ప్రతిస్పందన కాదని మనము ఈ పౌలు శీలుల స్కిట్ ద్వారా తెలుసుకున్నాము. వారు చెరసాలలో వేసినప్పటికీ ఓర్పు కలిగి ఉన్నారు. అదేవిధంగా మన జీవితాల్లో కూడా అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు సంతోషంగా ఉండడం మాత్రమే కాదు, ఏమీ లేనప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధించి ఆయన రాజ్యంను వెతకడంలో సంతోషంగా ఉండడమే నిజమైన విశ్వాసం అని, నిజమైన సంతోషం అని గ్రహించుకుందాం. అట్టి సంతోష ఫలాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. సో గట్టిగా క్లాప్స్. పౌలు శీలల యొక్క స్క్రిప్చర్ మనం బైబిల్లో చదువుతాం. వారు ఆరాధించడం వలన ఎలాంటి కార్యాలు సంభవించాయో అని. సో ఇప్పుడు స్కిట్ ద్వారా మనం చూసాం. ఒకసారి టీం వాళ్ళందరూ కూడా మీరందరూ స్టేజ్ పైకి రావాలని ఆహ్వానిస్తున్నాను. రండి నాన్న వేగంగా. టీం వాళ్ళందరూ, స్కిట్ వేసినటువంటి స్టూడెంట్స్ అందరూ, సీనియర్ జూనియర్ టీం వాళ్ళందరూ అలాంగ్ విత్ టీచర్ ఇద్దరు రండి. సరండి, నిలబడండి. రండి అన్న, వేగంగా రండి.